أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إنا أنزلناه في ليلة القدر، وما أدراك ما ليلة القدر. ليلة القدر خير من ألف شهر. تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر. سلام هي حتى مطلع الفجر. السلام عليكم ورحمة الله. وعليكم السلام. వాలేకుం బరకత్. జజాకల్లా ఖైర్, బారకల్లా ఫికుం. మరి సమయం కూడా వస్తుంది. మరి మన ముందుకి ఈ రోజు సభ అధ్యక్షులైన డాక్టర్ అబ్దుల్ రహీం మౌలానా హఫీజావుల్లా గారు వచ్చేసారు కాబట్టి ఇంకా ఎటువంటి ఆశలు లేకుండా ఈ రోజు సభను ప్రారంభించవలసిందిగా నేను ఫజిలతు షేక్ డాక్టర్ అబ్దుల్ రహీం మౌలానా హఫీజుల్లా గారిని నేను ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకుముల్లాహ్ ఖైర్. నన్ను మీ మీటింగ్ కు పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు. జజాకుముల్లాహ్ ఖైర్. చెప్పండి, మీరు వింటున్నారా నా మాట? నా మాట వినిపిస్తున్నాయా? అల్హమ్దుల్లా షేక్, వాయిస్ వస్తుంది షేక్. అల్హమ్దుల్లా. हाँ शेख, वॉइस आ रहा है अल्हम्दुलिल्लाह आपका। तो अभी मीटिंग तो आप लोग शुरू करेंगे या पहले मुझे ही बोलना है? आप लोगों का कुछ नजर नहीं आ रहा मुझे, कुछ भी आपके पास वहाँ कुछ है ऑर्गेनाइजेशन या नहीं है, कैसा है? या السلام मैं عليكم शुरू? ورحمة الله. السلام عليكم. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू. ما شاء الله، حياكم الله، أهلا وسهلا مرحبا. ما شاء الله ما شاء الله تبارك الله. ప్రియులారా, ఈరోజు మనకు చాలా అదృష్టం. అల్హమ్దులిల్లా, మాషాల్లా మాషాల్లా మాషాల్లా. మన మధ్యలో డాక్టర్ అబ్దుల్ రహీం మౌలానా హఫీదహుల్లా గారు వచ్చేసి ఉన్నారు. అల్హమ్దులిల్లా, మనందరి కొరకు కూడా చాలా శుభప్రదం ఇది. అల్హమ్దులిల్లా. మీరు మీటింగ్ స్టార్ట్ చేయవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. నా మాటలు వినిపిస్తున్నాయా? అస్సలాము అలైకుం. वालेकुम अस्सलाम वबरकातुहू। जी शेख, अल्हम्दुलिल्लाह वाइस वస్తుంది शेख. అలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహూ. మీరందరూ కూడా రెడీగా ఉన్నారా రకీబ్? ఇన్షాల్లా స్టార్ట్ చేద్దామా ఆలస్యం లేకుండా? हाँ जी शेख, अल्हम्दुलिल्लाह. అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా. లైవ్ ఇస్తున్నారా? కొందరు యూట్యూబ్ లో చూసేవారు ఉంటారు కదా. हाँ शेख, ఇంకా లైవ్ రాలేదా? అస్తగ్ఫిరుల్లాహ్. ఆ, వచ్చినట్లు కనబడతలేదు ఇక్కడైతే. వచ్చిందా? లేదు షేక్, ఒక్క నిమిషం, చిన్న నెట్వర్క్ ఇష్యూ ఉంది షేక్. నేను ఇచ్చాను అనుకున్నాను, సారీ షేక్, చూడలేదు. ఓకే, మరి నన్ను హోస్ట్ చేయండి, నేను ఇచ్చేస్తాను. من షేక్. فضلك تكتب. لا ما نسيت. الله يجزاك خير. الله జీ يجزاك. షేక్. كتب الله أجرك. ఓకే, నేను లైవ్ ఇచ్చేస్తున్నాను. బారకల్లాహు ఫీకుం. లైవ్ ఓకే, రైట్, ఇచ్చేసాను. ప్రిపేరింగ్ టు లైవ్ స్ట్రీమ్ ద మీటింగ్ అని వస్తుంది మెసేజ్ ఇక్కడ.
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबीना मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन अम्मा बअद। రకీబ్ ఒకసారి మీరు చూడండి లైవ్ విషయం. రకీబ్ ఎక్కడున్నారు? ఇవ్వడం జరిగింది కానీ ఏదో నెట్వర్క్ సమస్య వస్తున్నట్లుగా ఏర్పడుతుంది. కానీ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాము ఈ ఆలస్యం లేకుండా. ఇక్కడ రికార్డింగ్ అయితే జరుగుతుంది కదా, అల్హమ్దులిల్లాహ్. తర్వాత దాంట్లో వేయవచ్చు, కానీ కొందరు అక్కడ చూస్తూ ఉంటారు లైవ్లో, వారి కొరకు సౌలభ్యంగా ఉంటుంది. ఓకే, జీ షేక్ ఒక్క నిమిషం చూస్తున్నాను నేను. ఓకే 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 సార్. క్షమించండి డాక్టర్ అబ్దుర్రహీం గారు, మన సభ అధ్యక్షులు ఈరోజు ఇది నెట్వర్క్ ఇష్యూ వల్ల కొంచెం లైవ్ ఇవ్వలేకపోతున్నారు మన మిత్రులు, లేదంటే ఇప్పటి వరకు స్టార్ట్ అయిపోయేది. ఏం పర్వాలేదు, నాకేం తొందర లేదు. జజాకల్లా ఖైర్, జజాకల్లా ఖైర్, బారకల్లాహు ఫీకుం, మాషా అల్లాహ్, తబారకల్లా, అల్హమ్దులిల్లాహ్, అల్హమ్దులిల్లాహ్. ప్రస్తుతం మనతో ఎవరైతే జూమ్ లో ఉన్నారో వారందరూ ఈ ఖురాన్ను మన ఇండియాలో చాలా చూస్తూ ఉంటారు. మన ముందు ఇప్పుడు హాజరై ఉన్నటువంటి మన సభ అధ్యక్షులు డాక్టర్ అబ్దుర్రహీం మౌలానా హఫీజహుల్లా వారు అనువాదం చేసినటువంటి ఖురాన్, అల్హమ్దులిల్లాహ్. ఇదే కాకుండా నేను ఎన్నో సందర్భాల్లో మన యొక్క తెలుగు ప్రోగ్రాంలు జరుగుతున్నప్పుడు నేను కొన్ని సందర్భాల్లో తెలుగు అనువాదం నేను ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు కూడా. అయితే మరొకసారి కూడా నేను మన జూమ్లో ఉన్న వారికి ఇది చూపిస్తూ ఉన్నాను. అయితే కేవలం ఒక పుస్తక రూపంలోనే కాకుండా ఈ కాలం టెక్నాలజీ కాలం గనక అందరూ దీనిని వెబ్సైట్లలో, మొబైల్లలో, కంప్యూటర్లలో, ల్యాప్టాప్లలో కూడా వినడం, చదవడం. మరి ప్రతి ఒక్కరి చేతిలో ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది. దాని ద్వారా కూడా వారు ఖురాన్కు చాలా దగ్గర అవ్వాలి. ఈ ప్రయత్నంలో కూడా మన డాక్టర్ హఫీజహుల్లా వారు చాలా శ్రమ పడ్డారు, చాలా వెచ్చించారు కూడా. అయితే నన్ను కోహోస్ట్ చేసేది ఉంటే నేను స్క్రీన్ షేర్ చేస్తాను. షేక్ అల్హమ్దులిల్లాహ్ లైవ్ అయిపోయింది. ఒక్క నిమిషం, ఎక్కడున్నారు షేక్ మీరు? సారీ. అల్హమ్దులిల్లాహ్. ఓకే, జజాకల్లా ఖైర్, జజాకల్లా ఖైర్. చూడండి మిత్రులారా, ఒకసారి మీరు ఇక్కడ దీని యొక్క అడ్రస్ బార్ అయితే కనబడుతుందో ఇందులో ఇది గుర్తుంచుకోండి. m.telugu/quran.com. ఇది క్లిక్ చేశారంటే మన ఇప్పుడు డాక్టర్ గారు సభ అధ్యక్షులు వారు అనువాదం చేసినటువంటి ఖురాన్ మొత్తం మీరు ఇక్కడ చూడగలుగుతారు. సూర మార్చుకోవాలంటే కేవలం ఇక్కడికి వెళ్తే మీరు ఏ సూర కావాలో ఆ సూర ఇక్కడ నుండి చూడవచ్చును. అయితే ఇప్పుడు మనం ఏ ఆలస్యం లేకుండా ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాము. మీరు ఖురాన్ తిలావత్ చేయడానికి ఉన్నారు కదా, ఎవరు చేస్తున్నారు? షేక్ తిలావత్ అయిపోయింది షేక్, మళ్ళీ టెక్నికల్ ఇష్యూ అనుకుంటా, లైవ్ అనేది ఆగిపోయింది షేక్. ఆహా, సరే మంచిది. మరి ఆగనివ్వండి, పర్లేదు. మనకి ఇక్కడ రికార్డింగ్ సౌకర్యం ఉంది కదా, అల్హమ్దులిల్లాహ్. తర్వాత మనం అప్లోడ్ చేసుకుందాము. ఎవరైతే మిత్రులు ఉన్నారో గ్రూప్లో మరోసారి వాట్సాప్లో వారికి తెలియజేద్దాము. ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల లైవ్ రావట్లేదు యూట్యూబ్, ఫేస్బుక్లలో. కనుక మీరందరూ కూడా జూమ్లోనే హాజరవ్వండి అని ఒకసారి మెసేజ్ పెట్టేసండి వాట్సాప్ గ్రూప్లో. జజాకుముల్లాహ్ ఖైర్. స్టార్ట్ చేసేద్దాం మరి ఆలస్యం లేకుండా. ఓకేనా రకీబ్? జీ షేక్, బిస్మిల్లాహ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మഈన్ అమ్మా బఅద్. అల్లాహుమ్మా లకల్ హమ్దు హమ్దన్ కతీరా కమా యంబగీ లిజలాలి వజ్హిక్ వ అజీమి సుల్తానిక్. అల్లాహ్కే లెక్కలేనన్ని స్తోత్రములు, పొగడతలు, ప్రశంసలు. ఆ తర్వాత ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై,
వర్షంలో కురిసే అటువంటి చుక్కల బిందువుల నీటి బిందువు కంటే ఎక్కువగా మరియు ఉసికే రేణువుల కంటే ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహు తాలా తన యొక్క కరుణ శాంతి కటాక్షాలు కురిపిస్తూ ఉండుగాక. అల్లాహుమ్మ సల్లి వసల్లిం వబారిక్ అలా నబీనా ముహమ్మద్. ప్రియ విద్యార్థులారా, ప్రియ వీక్షకులారా, వాస్తవంగా ఈరోజు ఎన్నో రకాలుగా మనం చాలా అదృష్టవంతులం. అల్హమ్దులిల్లాహి హమ్దన్ కథీరా. ఈరోజు ఇండియా ప్రకారంగా మనం చూసుకుంటే 3వ తాక్రాత్ మరియు 25వ రమదాన్ యొక్క రాత్రి అల్లాహు తాలా దీనిని లైలతుల్ ఖద్ర్ చేశారు అంటే మనం చాలా అదృష్టవంతులం. రెండో రకంగా రమదాన్ 1445వ స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ముగించుకొని వాటి యొక్క పరీక్ష కూడా మీరందరూ రాసేసి ఈరోజు బహుమతుల యొక్క ప్రదానం దాని యొక్క ప్రకటన గురించి హాజరయ్యారు. ఈ సందర్భంగా మనకు ఈ సభకు అధ్యక్షత నిర్వహిస్తున్న వారు జనాబ్ డాక్టర్ అబ్దుర్ రహీం మౌలానా హఫిదహుల్లా వారు. ఇంతకుముందే చెప్పడం జరిగింది, తెలుగు ఖురాన్ అనువాదం ఏదైతే చేశారో మరియు ఇది ఇక్కడ కింగ్ ఫహద్ ఖురాన్ కాంప్లెక్స్ అని వివిధ భాషల్లో, ప్రపంచపు భాషల్లో ఖురాన్ అనువాదం చేసి ఏదైతే ప్రింట్ చేయించడం జరుగుతుందో అక్కడి నుండి కూడా ప్రింట్ అయింది. ఇండియాలో కూడా ఇప్పటి వరకు చాలా సంఖ్యలో ప్రింట్ అయి చాలా తక్కువ రేట్లో మరియు అంతకంటే ఎక్కువ ఎన్నో కాపీలు అల్హమ్దులిల్లా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. ఇదంతా కూడా అల్హమ్దులిల్లా అల్లాహ్ తాలా యొక్క భాగ్యంతో మన డాక్టర్ అబ్దుర్ రహీం మౌలానా హఫిదహుల్లా వారు చేశారు. మన డాక్టర్ గారు మన ఇండియా తెలుగు రాష్ట్రాల నుండే ఉన్నారు, కానీ ఈనాటి కంటే చాలా కాలం క్రితం అల్హమ్దులిల్లా కిడ్నీ స్పెషలిస్ట్లో అల్హమ్దులిల్లా ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఇక్కడి యొక్క పౌరసత్వం అనేది, నేషనాలిటీ అనేది పొందారు మన డాక్టర్ గారు. అల్హమ్దులిల్లా అల్లాహ్ తాలా వారి ఇహలోక పరలోక అన్ని స్థానాలలో రెట్టింపు కలగజేసి ఇంకా ఎక్కువగా ఆరోగ్యంతో మనకు ఇస్లామీయ ధార్మిక విషయాలు మరికొన్ని పుస్తకాలు, అంతేకాదు తెలుగులో మీరు మిష్కాతుల్ మసాబిహ్ అని ఏదైతే చూస్తూ ఉంటారో ఏమైంది, మిష్కాతుల్ మసాబిహ్ కూడా డాక్టర్ గారు మిష్కాతుల్ మసాబిహ్ కూడా ప్రింట్ చేయించారు. మాషాల్లా తబారకల్లా. మరి దాని యొక్క అనువాదం కూడా చేశారు. ఇంకా అల్హమ్దులిల్లా మన తెలుగు ప్రజలకు ఎన్నో విషయాలు ఇంకా ముందుకు రానున్నాయి డాక్టర్ సాబ్ గారి ద్వారా. అరబీ తెలుగు నిఘంటువు కూడా తయారు చేయడంలో చాలా అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా డాక్టర్ సాబ్ గారి గురించి దువా చేస్తూ ఉండండి. ఇన్షాల్లా మన తెలుగు ప్రజలందరి కొరకు మంచి ఇస్లామీయ సాహిత్యం డాక్టర్ సాబ్ గారి ద్వారా మనకు చేరుతూ ఉండాలి. అల్హమ్దులిల్లా. ఇక నేను ఎక్కువగా ఇంకా ఏమి చెప్పకుండా డాక్టర్ సార్ మన కొరకు కొన్ని ముఖ్యమైన ఉపదేశాలు చేస్తారు అని, ఆ తర్వాత ఇన్షాల్లా ఎవరు విజేతలు, ఎవరికి ఏ బహుమతులు ఉన్నాయో మన రకీబ్ గారు ఇంకా వేరే మిత్రులు తెలియజేస్తారు. ఆ తర్వాత ఈ రాత్రిని పురస్కరించుకొని ఇన్షాల్లా ఒక చిన్న ప్రసంగం మన షేఖ్ అబూ హయ్యాన్ అహ్మద్ హఫిదహుల్లా వారు చేరుకోగలిగేది ఉంటుంది. ఆ తర్వాత ఒక అరగంట 40 నిమిషాల్లో ఈనాటి ప్రోగ్రాం సమాప్తమైపోతుంది. మీరందరికీ ఇబాదత్ చేసుకోవడానికి, ఆరాధన చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను విన్నవించుకుంటున్నాను మన డాక్టర్ అబ్దుర్ రహీం మౌలానా హఫిదహుల్లా వారితో మన తెలుగు ప్రజలందరికీ కూడా కొన్ని ఉపదేశాలు చేయాలన్నట్లుగా. బారకల్లాహు ఫీకుం వ నఫఅల్లాహు బికుం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వఅలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్ వఅలా ఆలిహి వసహబిహి అజ్మഈన్. అమ్మా బాద్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. సోదరులారా, మీరు నాకు ఇంత గౌరవం ఇచ్చినందుకు నసీరుద్దీన్ సాహబ్ జామయ్య గారికి నేను చాలా కృతజ్ఞతను. వారు నాకు చాలా సహాయంగా ఉన్నారు. ఇంతవరకు నేను ఎప్పుడైతే నా ఖురాన్ ట్రాన్స్లేషన్ పూర్తి చేశానో అప్పుడు వారు దాన్ని కరెక్షన్లో నాకు చాలా సహాయపడ్డారు. వారే కాక వేరే వాళ్ళు జమాలుద్దీన్ ఉమ్రీ కూడా సహాయపడ్డారు, ఇంకా వేరే వాళ్ళు కూడా సహాయపడ్డారు. వారందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా ఈరోజు నన్ను వినాలంటని కూర్చున్నారు, దానికి కూడా చాలా కృతజ్ఞతలు. నాకు అసలు గడిచిన 40 సంవత్సరాల నుంచి
నేను చేసే నా డ్యూటీ కాక చేసే మెయిన్ కార్యము మొదట ఖురాన్ చదివి దాన్ని అర్థం చేసుకోవడం, తర్వాత దాని ప్రతి పదానికి ఇంగ్లీష్, దాని తర్వాత తెలుగులో అర్థం రాసి దాన్ని అనువాదం చేయడానికి దాదాపు 12 సంవత్సరాలు గడిపాను. దాని తర్వాత మిష్కాతుల్ మసాబి కొన్ని సంవత్సరాలు చేశాను. దాని తర్వాత మళ్ళీ డిక్షనరీ, అరబీ తెలుగు డిక్షనరీ ఇంతవరకు ఎవరు రాయలేదు కాబట్టి దాన్ని రాయాలని దాంట్లోనే ప్రయత్నించి ఇప్పుడిప్పుడే అది తయారవుతున్నది. కొన్ని రోజుల్లో ఇన్షాల్లా అది ప్రింటింగ్లో ఉంది, అది ప్రింట్ అయి బయటికి రావచ్చు. దాంతో ఎవరైతే తెలుగు అనువాదం చేయదలుచుకున్నారో అరబీ నుంచి, వాళ్ళకు అది చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అరబీ కేవలం మన ఖురాన్ భాషనే కాదు, అరబీ కేవలం అరబ్బుల భాష కాదు. అరబ్బీ లోపల 50 కంటే ఎక్కువ మంది పెద్ద పెద్ద సైంటిస్టులు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఫీల్డ్ లోపల, అంటే అస్ట్రానమీ, ఫిజియాలజీ, బయాలజీ, మెడిసిన్, సర్జరీ, ఇవన్నీ కూడా మోడర్న్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో వాడుక లోపల నక్షత్రాల విషయం అన్నీ కూడా అరబీ లోపల ముస్లిం స్కాలర్సే మొట్టమొదట వాళ్ళు పరిశోధించారు. కాబట్టి మనం అరబీ లో ఉన్న విషయాలను ప్రజలకు తెలియదు. మనం ఒకవేళ అరబీలో ఎంతో లిటరరీ ధనరాశి ఉంది, దాన్ని మనం లాభం పొందలేకపోతున్నాము, ఎందుకంటే మనకు అరబీ రాదు. కాబట్టి నేను మీ అందరితోటి విన్నవించుకుంటున్నాను, వీలైనంత వరకు అరబీ కేవలం చదువుకోవడమే కాకుండా అరబీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అరబీ ప్రపంచంలో దాదాపు 40 దేశాల లోపల వాళ్ళే అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది. తర్వాత మన జన్నత్ యొక్క లాంగ్వేజ్ కూడా ఉంది. అదే కాకుండా ఖురాన్ అరబీలో ఉంది, ముఖ్య హదీసులన్నీ కూడా అరబీలో ఉన్నాయి. ఒకవేళ మనం అదే భాషలో దాన్ని అర్థం చేసుకోగలిగితే మీరు అర్థం చేసుకోగలరు దాని నుంచి ఎంత బాగా లాభం ఉంటుందో. మాషాల్లా, ఈ కాలంలో మొదటి కాలం కంటే కూడా చాలా మంది ఇస్లాం వైపు వస్తున్నారు. ముస్లింలు కూడా ఇస్లాంను మంచిగా ఫాలో చేస్తున్నారు. దాని కొరకు ఈ వాట్సాప్ ఉంది, తర్వాత ఇంటర్నెట్ ఉన్నది. దీని నుంచి కూడా మనందరికీ ఇస్లాం యొక్క విషయాలు, ఇస్లాం గురించి కూడా చాలా మంచిగా తెలుస్తున్నది. మాషాల్లా, మన జామయ్య గారు, నసీరుద్దీన్ జామయ్య గారు, మాషాల్లా నేను వింటున్నాను, గడిచిన దాదాపు 20 సంవత్సరాల నుంచి వారు దావా పని చేస్తున్నారు. వాళ్ళకు బాగా మాషాల్లా నాలెడ్జ్ కూడా చాలా మంచిగా ఉంది. వాళ్ళకు చెప్పే విధానం కూడా వాళ్ళది చాలా మంచిగా ఉంది. కాబట్టి చాలా మందికి ఆయన ఇస్లాంను మంచిగా బోధిస్తున్నారు. దానికి నాకు చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే ఇటువంటి మంచి ప్రొఫెసర్ నా ఖురాన్ను కూడా పునర్విమర్శించారు కాబట్టి నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇంకో విషయం మహాశయులారా, మనకు అందరికీ అందరూ ఏమంటుంటారంటే మనము ఇది చేస్తే ఇంత సవాబు, ఇది చేస్తే ఇంత సవాబు, ఇదంతా చాలా మంచిదే. కానీ నేను చాలా తక్కువ మంది నుంచి విన్నాను ఏమిటంటే అది మనకు ఎటువంటి చెడు కార్యము లేక పాపము దాన్ని అల్లా మన్నించలేడు. అది కూడా మనం కొద్దిగా గమనించాలి అని నా యొక్క ఉద్దేశం. నేను ఒకవేళ తప్పు చెప్తున్నానంటే నా సారీ. ఏమిటంటే మనం చేసిన తప్పులు ఏవైతే వేరే వాళ్ళ మీద లేవో, మనం ఎవరికైతే హాని చేయలేదో వాటిని అల్లా మన్నిస్తాడు. కానీ మనం ఎవరికైతే హాని చేశామో, మన మాటల నుంచి కానీ మన చేష్టల నుంచి కానీ ఏ విధంగానైనా కానీ మనం ఎవరికైతే హాని చేస్తున్నామో, మన వ్యాపారం నుంచి కానీ లేక మన వాళ్ళతోటి ఇతర ఏ విషయాల్లో డీలింగ్ నుంచి కానీ ఒకవేళ మనం ఎవరికైనా ఏదైనా హాని చేశామంటే ఖియామత్ రోజు వాళ్ళు తప్ప అల్లా దీనిని మన్నించను అని అన్నాడు. దీన్ని అంటారు హుకూకల్ ఇబాదా, అంటే మానవుని యొక్క హక్కు అన్నమాట. మానవుని హక్కును అల్లాహ్ తాలా మన్నించడు. మీరు అది కాక తప్పు వేరే ఏమి కానీ మీరు ఏమైనా చేశారంటే, తప్పిదాలు చేశారంటే అల్లా దాన్ని మన్నిస్తాడు. కానీ మీరు బుద్ధిపూర్వకంగా ఎవరికైనా హాని చేశారంటే అల్లా ఎప్పుడు మన్నించడు. ఇది ఒక విషయం నేను మీ అందరికీ ఈరోజు, ఇది లైలతుల్ ఖదర్ కూడా కావచ్చు ఇన్షాల్లా, ఎందుకంటే చివరి 10 దినాల్లో 5 బేసి దినాలలో లైలతుల్ ఖదర్ను
ఆ, ఆ, మీరు వెతకండి అని రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడు. కాబట్టి మనం ఈరోజు మంచి రాత్రి ఇండియా లోపల ఈరోజు లైలతుల్ ఖదర్లో నుంచి ఒక్క దినం కావచ్చు. ఈ రోజు నేను మీకు చెప్తున్నాను, దయచేసి మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా డీలింగ్ చేస్తున్నారంటే, ఎవరితోనైనా మాట్లాడుతున్నారంటే, ఏమైనా చేస్తున్నారంటే ఇది తప్పకుండా గమనించండి. మీరు మీ వల్ల ఎవరికైతే హాని అయితే జరగటం లేదు కదా. ఒకవేళ మీకు మీ నుంచి వాళ్ళకి హాని జరిగిందంటే వాళ్ళతోటే మీరు ఆ, క్షమాపణ కోరుకోండి. మీరు ఒకవేళ వాళ్ళతో క్షమాపణ కోరుకోకుంటే మీ లైఫ్లో మరణించిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని మన్నిస్తే సరిపోగానే కియామత్ రోజు ఎవరిని మన్నించరు. ప్రతివాడు తన కొరకే తాను ఆ, పరేషాన్ అవుతుంటాడు, బ్రతిమాలుకుంటుంటాడు. కాబట్టి ఈ లైలతుల్ ఖద్ర్లో నాకు ఈ ఒక చిన్న సందేశం నేను మీకు పంపాలనుకున్నాను. ఇంకో ముఖ్య విషయం, మీరందరూ కూడా సూరతుల్ అస్ర్ చదువుతుంటారు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లా అల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాతి వతవాసౌ బిల్ హక్కీ వతవాసౌ బిస్ సబ్ర్. ఇది పూర్తిగా మీకు నేను చెప్పాను, మీకు ఎక్కువ టైం తీసుకున్నాను, ఎందుకంటే మీకు దగ్గర చాలా టైం ఉంది, వేరే చాలా పనులు ఉన్నాయి. కాబట్టి ఇందులో వతవాసౌ బిల్ హక్ అంటే, హక్ అంటే సత్యాన్ని, అంటే ఇస్లాము మీరందరూ కూడా పంచుతూ ఉండాలి. అంటే వల్ అస్ర్, టైం చాలా గడిచిపోతున్నది. ఇన్నల్ ఇన్సాన లఫీ హుస్న్, నిశ్చయంగా మానవుడు చాలా ఖసారాలో ఉన్నాడు, నష్టంలో ఉన్నాడు. ఇల్లల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాతి, సివాయ్ వారు ఎవరైతే ఈమాన్ చేస్తారో, ఎవరైతే అల్లాహ్ ఒక్కడే, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశుడని నమ్మారో, వఅమిలుస్ సాలిహాత్. తర్వాత ఇక్కడ ఈ విషయం చాలా ఇంపార్టెంట్, మంచి పనులు చేయడం అన్నమాట. ఆమెను ఒకటే సాలదు, ఈమాన్ తీసుకున్నంత వరకు మనము మంచి ముస్లింలు కాలేము. ఆమిలుస్ సాలిహాత్, ఈ ఆమిలుస్ సాలిహాత్ లోనే నేను ఇప్పుడు మీకు చెప్పిన విషయం వస్తుందన్నమాట. ఏమంటే మనము మన తోటి వాళ్ళతోటి, వాళ్ళు ముస్లింలు కానీ ముస్లింలు కాకపోని వాటితోటి మనం మంచిగా మెలగాలి. ఎందుకంటే వాటితో మనం మంచిగా మెలగకుంటే, వాళ్ళకి ఏమైనా హాని చేసిందంటే వాళ్ళు తప్ప మనకు ఎవ్వరు దాన్ని క్షమించలేరు. అల్లాహ్ తాలా కూడా అన్నాడు, హుకుకల బాధ నేను క్షమించను, అది తప్ప నేను ఎంత క్షమిస్తానని అల్లాహ్ తాలా అన్నాడు. కాబట్టి మీరు దయచేసి ఎప్పుడైతే మనం ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట వేరే వాళ్ళతోటి డీలింగ్లో ఉంటాము. మీరు కొద్దిగా గమనించండి, మీరైతే మీ వల్ల అయితే ఎవరికి హాని అయితే కలగటం లేదు కదా అని. ఇదే నా యొక్క చిన్న మీ కొరకు ఒక రిక్వెస్ట్. ఇంకా మీ దగ్గర నుంచి ఎక్కువ టైం నేను తీసుకోవాలని అనుకోలేదు. వతవాసో బిస్సబ్ర్, సబ్ర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతిరోజు మనం ఎంతో మందితోటి, మన ఇంటి వాళ్ళతోటి, బయటి వాళ్ళతోటి, కొలీగ్స్ తోటి, ఎవరితోటి కూడా మాట్లాడుతుంటాము, పని చేస్తుంటాము, వాళ్ళతోటి కలిసిమెలిసి ఉంటాము. అటువంటి సమయంలో ప్రతి చిన్నదానికి కూడా మనకు కోపం వస్తుంటుంది. కాబట్టి మనము ఏం ప్రయత్నం చేయాలంటే, మన కోపం రాకూడదు, మన కోపాన్ని మనం అణుచుకోవాలి. ఒకవేళ కోపమైనా అని వాళ్ళతోటి మనం క్షమాపణ వేడుకోవాలి. ఇదే నా ఒక చిన్న ఉపదేశము. నాకంత ఎక్కువ అలవాటు లేదు మాట్లాడేది, రాసుకోవడంలోనే ఉన్నాను ఇంతవరకు ఎప్పటికీ. ఇప్పుడు ఆ డిక్షనరీ కంప్లీషన్లో ఉన్నది కాబట్టి దాంట్లో కూడా బిజీ ఉంటాను. మీరందరూ నాకు సమయం ఇచ్చి నా మాటలు విన్నందుకు నేను చాలా కృతజ్ఞుడను. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమిస్తారంటే నేను ఆశిస్తున్నాను. నసీరుద్దీన్ జామే గారికి చాలా చాలా కృతజ్ఞతలు. వారు నన్ను చాలా గౌరవించారు. ఎప్పటికీ వాళ్ళు నా దుఆలో ఉంటారు. మీరందరి కొరకు కూడా నేను దుఆ చేస్తాను. మక్కలో ఉంటున్నాను నేను 50 సంవత్సరాల నుంచి. మీరందరూ కూడా అల్లా జన్నతుల్ ఫిర్దౌస్ ఇవ్వాలని, ఈ దునియాలో కూడా మీకు అందరికీ మంచి, రబ్బనా ఆతినా ఫి దునియా హసన, దునియాలో కూడా మంచిది ఇవ్వాలి, వఫిల్ ఆఖిరత్ హసన. మీరు కూడా ఎప్పుడైనా దుఆ చేస్తే ఆతినా ఫి దునియా హసన వఫిల్ ఆఖిరత్ హసన, ఈ దుఆ తప్పకుండా చేసుకోండి. ఎప్పుడైనా కానీ మీరు ఏమైనా దునియా కొరకు అడుగుతున్నారో వెంటనే ఆఖిరత్ కొరకు కూడా అడగండి. ఈ కొద్ది మాటల నుంచి నేను నా యొక్క మాటలను ముగించుకుంటున్నాను. వాఖిర్ దానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకుముల్లాహ్ ఖైర్. నసీరుద్దీన్ సాబ్. وعليكم السلام ورحمة الله وبركاته وأنتم فجزاكم الله خيرا وأحسن الجزاء بارك الله فيكم. డాక్టర్ గారు మనకు తమ యొక్క చాలా బిజీ షెడ్యూల్ నుండి ఇంత సమయం ఇచ్చినందుకు మనం చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అల్లాహ్ తాలా వారికి మరిన్ని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి, మంచి శక్తిని, బలాన్ని ప్రసాదించి, అల్లాహ్ తాలా
విశ్వాసంపై స్థిరంగా ఉంచుగాక, ఆరోగ్యం ప్రసాదించి ఇంకా ఎక్కువ తెలుగులో మన కొరకు ఆయన ద్వారా అల్లాహ్ లాభం ప్రయోజనం చేకూర్చుగాక. జఅలహు అల్లాహు కలిమాతక్ ఫీ మిజాని హసనాతిక్ జజాకుముల్లాహు ఖైరన్ దక్తురునా యా హబీబనా బారకల్లాహు ఫీకుం. మన షేఖ్ హమాద్ గారు ఇప్పుడు ఇంతకు ముందు కనబడ్డారు. ఏదైనా అవకాశం ఉందా, లేకుంటే ఇక్కడ కోహోస్ట్ నుండి వెళ్ళిపోయారా? అయితే ఇప్పుడు మీరు రకీబ్ గారు విజేతలు మరియు ఎవరెవరైతే బహుమతులు పొందేవారో వారి యొక్క ప్రకటన, వారికి సంబంధించిన మీ దగ్గర ఉన్న విషయం తెలియజేయండి. ఆ తర్వాత చివరిలో కొన్ని ఇన్షాల్లా ఉపదేశాలు, నసీహత్తో ప్రోగ్రామ్ని సమాప్తం చేద్దాము. జీ షేక్ ఇన్షాల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సోదర సోదరిమణులారా, మీరందరికీ తెలుసు, నిన్న ఎగ్జామ్ అయిపోయింది అల్లాహ్ కారుణ్యంతో. దాదాపు ఈ ఎగ్జామ్ కి 130 మంది వరకు ఎగ్జామ్ రాశారు అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ కారుణ్యంతో. ముందుగానే చెప్పాము ఎన్నో గొప్ప బహుమతులు ఉంటాయని చెప్పి. దీంతో పాటు ఇంకో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కూడా జరిగింది, కేవలం లేడీస్ వరకే జరిగింది ఆ ఎగ్జామ్. దువా ఎగ్జామ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ గ్రూప్ లో కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. ముందుగా నేను ఇన్షాల్లా ఈ దువా ఎగ్జామ్ లో ఎవరైతే విజేతలు వచ్చారో వారి యొక్క బహుమతులు ప్రకటిస్తాను. ఆ తర్వాత దీని తర్వాత ఇన్షాల్లా రంజాన్ మెయిన్ క్లాస్ లో జరిగిన క్విజ్ యొక్క బహుమతులను ఇన్షాల్లా నేను ప్రకటిస్తాను. ముందుగా 1445 హిజ్రీ రంజాన్ ప్రత్యేక దువా క్లాసుల యొక్క పరీక్ష యొక్క మార్కులు చెప్తున్నాను నేను. ఇందులో మొదటిగా వచ్చిన వారు ఆయిషా మొహమ్మద్, వారి యొక్క రూల్ నెంబర్ MNJ 415. వీరి యొక్క బహుమతి 500 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. బారకల్లా ఫీకుం. తర్వాత వారు ఉమ్మే నాజిమ్ గారు, వారి యొక్క రూల్ నెంబర్ MNJ 037. వీరు రెండో బహుమతి గెలుచుకున్నారు. వీరి యొక్క బహుమతి 300 రూపాయల నగదు. ఆ తర్వాత వచ్చిన విజేత సయ్యద్ వహీదా గారు, మీ యొక్క రూల్ నెంబర్ MNJ 049. వీరు మూడో బహుమతి గెలుచుకున్నారు. వీరి యొక్క నగదు 200 రూపాయలు. ఆ తర్వాత నాలుగో బహుమతి అమ్మారా గారు, మీ యొక్క రూల్ నెంబర్ MNJ 289. వీరు నాలుగో బహుమతి గెలుచుకున్నారు. వీరి యొక్క నగదు 100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఐదో బహుమతి నౌమా సుల్తానా గారు, MNJ 415 మీ యొక్క రూల్ నెంబర్. వీరికి కూడా సేమ్ నాలుగో బహుమతి అలాగే 100 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆరో విజేత దిల్కుషా గారు, వారి యొక్క రూల్ నెంబర్ MNJ 157. వీరికి కూడా నాలుగు బహుమతి వల్లే 100 రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఏడవ విజేత సఫియా గారు, MNJ 324, వారి యొక్క రూల్ నెంబర్. వీరికి కూడా 100 రూపాయల బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చివరి విజేత ఎనిమిదవ విజేత అస్మా గారు, MNJ 042. వీరికి కూడా 100 రూపాయల నగదు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇప్పుడు మీకు ప్రకటించినవి కూడా కేవలం దువా యొక్క ఎగ్జామ్ యొక్క ఫలితాలు. ఇన్షాల్లా ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్ ఏదైతే నిన్న జరిగిందో 1445 రంజాన్ స్పెషల్ ఆన్లైన్ క్లాసుల యొక్క మెయిన్ టెస్ట్ యొక్క ఫలితాలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. ఇన్షాల్లా వీటిలో ఎవరైతే వచ్చారో మొదటిగా వచ్చిన 5గురికి ఖురాన్తో పాటు నగదు బహుమతి కూడా ఉంటుంది. ఇందులో నేను లాస్ట్ విజేత నుండి వస్తున్నానండి. షేక్ సల్మా గారు, MNJ 373. వీరు ఐదో విజేత. వీరికి ఖురాన్ ఆన్సర్ భయంతో పాటు ఇన్షాల్లా 100 రూపాయల నగదు కూడా ఎగస్ట్రాకి ఇవ్వడం జరుగుతుంది. బారకల్లా ఫికుం. ఆ తర్వాత నాలుగో విజేత సయ్యద్ ఉమర్ ఫారూక్ గారు, వారి యొక్క రూల్ నెంబర్ MNJ 076. వీరికి కూడా ఖురాన్ ఆన్సర్ భయంతో పాటు 200 రూపాయల నగదు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మూడో విజేత జైనబ్ రహీమా గారు, వారి యొక్క రూల్ నెంబర్ MNJ 084. వీరికి కూడా ఖురాన్ ఆన్సర్ భయంతో పాటు 300 రూపాయల నగదు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత రెండవ విజేత సిద్దికా గారు, వారి యొక్క రూల్ నెంబర్ MNJ 256. వీరికి ఖురాన్ ఆన్సర్ భయంతో పాటు 400 రూపాయలు నగదు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మొదటి విజేత అత్యధిక మార్కులు సాధించిన వారు షేక్ తాహిరా పర్వీన్ బేగం గారు, వారి యొక్క రూల్ నెంబర్ MNJ 009. వీరికి ఖురాన్ ఆన్సర్ భయంతో పాటు 500 రూపాయల నగదు అనేది బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఇవండి విజేతలు. ఇన్షాల్లా మిగతా ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారి యొక్క మార్కులు కూడా మేము ఇన్షాల్లా త్వరలోనే ఈరోజు సాయంత్రం లోపు గ్రూప్ లో రిలీజ్ చేస్తాము ఇన్షాల్లా. జజాకల్లాహ్ ఖైర్, బారకల్లాహ్ ఫీకుం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. وعليكم السلام ورحمة الله وبركاته. ما شاء الله تبارك الله.
సోదర మహాశయులారా, సోదరిమణులారా, డబ్బు రూపంలో ఏదైనా తక్కువ ఉంది కదా అన్నటువంటి విషయం ఏమాత్రం గమనించవద్దు. పెద్దలు చెబుతూ ఉంటారు, గిఫ్ట్ ప్రెజెంటేషన్ అన్నది అది మనస్ఫూర్తిగా ఇవ్వడం జరిగిందైతే అది చాలా గొప్ప విషయం. ఏ విషయం ఉంది, అది ఏ వస్తువు ఉన్నది అనేది కాకుండా మనం ఒక విషయంలో గెలవడం, అల్హమ్దులిల్లా, అది అల్లా వైపు నుండి గొప్ప బహుమతి. మరియు వాటన్నిటికంటే మనకు అల్లాహకు అతి ప్రియమైన ధర్మ జ్ఞానం ఏదైతే లభించినదో అది అన్ని బహుమతుల కంటే చాలా గొప్ప బహుమతి. ఎందుకంటే మీరు స్టార్టింగ్లో కూడా విని ఉన్నారు ఎన్నో ప్రసంగాలు. ధర్మ జ్ఞానం యొక్క ఘనతలో ఒక్క విషయమే కేవలం ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది ప్రపంచంలో ఉన్న మొత్తం సృష్టి విద్యార్థి కొరకు, ఉపాధ్యాయుని కొరకు దుఆ చేస్తూ ఉంటారు అంటే ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకా ఏం కావాలి? ఇంతకంటే గొప్ప బహుమతి ఏం కావాలి చెప్పండి? అవునా కాదా? మరొక విషయం, అబూ హురైరా రలియల్లాహు అన్హు వారి యొక్క సంఘటన తెలుసు కదా మీకు. ఆయన మార్కెట్లో, బజార్లో వచ్చారు. అయ్యో, ఏమైంది మీకు? మీ అందరికీ ఏమైంది? ఇంకా ఇక్కడే బజార్లో ఉన్నారా మీరు? అక్కడ ప్రవక్త వారి వారసత్వం అంతా కూడా పంచడం జరుగుతుంది. ధనధనా పరిగెత్తుకుంటూ వెళ్ళారు చాలా మంది. మస్జిద్లో చూసేసరికి అక్కడ ఏ డబ్బు, ఏ ధనము, ఏ సామాగ్రి, ఏ దిర్హము, దీనార్ ఇట్లా ఏమీ పంచడం జరుగుతలేదు. అయితే వారు వచ్చారు. అబూ హురైరాకు తెలుసు గనక అక్కడే నిలబడి ఉన్నారు. అబూ హురైరా, మీరు అన్నారు అక్కడ ప్రవక్త వారి వారసత్వం తక్సీం చేయడం జరుగుతుంది, డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అని. అట్లాంటిది ఏది మేము చూడలేదు కదా. అయితే మీరు అక్కడ మస్జిద్లో ఏమీ చూడలేదా? అవును, చూసాము. కొంతమంది ఉన్నారు అక్కడ నేర్పేవారు, కొంతమంది నేర్చుకునేవారు, కొంతమంది. మరి ప్రవక్త యొక్క వారసత్వం ఏంటి? మా తరక్నా దీనారం వలా దిర్హమా, మేము డబ్బు, ధనము, దిర్హము, దీనార్ వారసత్వంలో వదిలి వెళ్ళలేదు. మేము వదిలి వెళ్ళినది అల్ ఇల్మ్. ఆ తర్వాత వినండి, మీకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఏముంది? ఫమన్ అఖదహు అఖద బిహవ్విన్ వాఫిర్. ఎవరైతే ఈ ధర్మ జ్ఞానాన్ని తీసుకున్నారో, దీనిని స్వీకరించారో, దీనిని నేర్చుకున్నారో, దీనిని ఆచరించారో, దీనిని ఇతరుల వరకు చేర్పించారో వారు అత్యంత ప్రపంచంలోని గొప్ప అదృష్టాన్ని పొందేశారు అని చెప్పారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా? అందుకొరకే సోదర మహాశివులారా, హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా, హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా, హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా, మరియు ఇంకా స్వయంగా అబూ హురైరా రదియల్లాహు తఆలా, వీరి యొక్క ధర్మ విద్య నేర్చుకునే మరియు నేర్పే వీళ్ళు తమ శిశువులకు ఇచ్చేటువంటి శిక్షణ విషయంలో వచ్చిన ఉల్లేఖనాలు చదువుతూ ఉంటే మరీ ఆశ్చర్యం కలుగుతుంది మనకు. వారు తమ యొక్క ఎంత సమయాన్ని ధర్మ జ్ఞానం నేర్చుకునే విషయాల్లో కేటాయించేవారో. అల్లాహు అక్బర్. అయితే మీకు లభించిన ఆ ధర్మ జ్ఞానం అల్లాహ్ వైపు నుండి అతి పెద్ద బహుమతి, అతి గొప్ప బహుమతి అన్నటువంటి విషయాన్ని గ్రహించండి. మరియు ఇన్షా అల్లా రమదాన్ అయిన తర్వాత, పండుగ జరుపుకున్న తర్వాత అతి త్వరలోనే మరికొన్ని కొత్త కోర్సుల గురించి మీకు శుభవార్త వినిపించనున్నాము. ఆ కొత్త కోర్సులలో మీరు జాయిన్ అయ్యారంటే అల్హమ్దులిల్లా మరింత గ్రాండ్గా, గొప్పగా, మరింత మంచి రీతిలో మీరు ఇన్షా అల్లా ధర్మ జ్ఞానాన్ని సలఫ్ వాల్ మన్హజ్ ప్రకారంగా నేర్చుకుంటూ ఉండగలుగుతారు. అయితే ఎక్కువ ఇంకా సమయం ఏమి తీసుకోకుండా త్వరగా ముగించేస్తే బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే మీరు అల్హమ్దులిల్లా అల్లా యొక్క ఆరాధన చేసే విషయంలో చాలా ఆతృతగా ఉన్నారు, వేచిస్తూ ఉన్నారు. మనం కేవలం ప్రసంగాల్లోనే మన యొక్క ఈ సమయాన్ని పూర్తిగా గడుపుకోకుండా నిజంగా కొంత విషయం మనకు ప్రోత్సాహం కలిగే విధంగా, కొంత మోటివేషన్ కలిగే విధంగా మనం కొన్ని విషయాలు తెలుసుకొని, నేర్చుకొని, విని ఆ వెంటనే
అల్లాహకు ఇష్టమైన ఈ ఆరాధనలో గడుపుకుంటే చాలా బాగుంటుంది. అయితే రండి, నేను సమాప్తం చేసేకి ముందు మరింత మీకు మోటివేషనల్, మరింత మీకు ప్రోత్సాహం కలిగే ఒక 2 విషయాలను తెలియజేస్తాను. ఏంటి అది? ఇక్కడ గమనించండి. సుఫియాన్ సౌరీ రహిమహుల్లా చెబుతున్నారు, ఈ లైలతుల్ ఖద్ర్ను ఆశించే రాత్రుల్లో, లైలతుల్ ఖద్ర్ను ఆశించి అటువంటి రాత్రుల్లో మనం నమాజుతో పాటు దుఆ కూడా అధికంగా చేయాలి. దుఆ కూడా ఎక్కువగా చేయాలి. ఏ నమాజుతో పాటు మనం దుఆ కూడా ఎక్కువగా శ్రద్ధగా చేస్తూ ఉంటామో ఆ దుఆ, ఆ నమాజ్, ఆ ఆరాధన మనది అల్లాహ్ వద్ద స్వీకరించబడినదంటే ఇన్షా అల్లా తప్పకుండా మనం లైలతుల్ ఖద్ర్ను పొందిన అదృష్టవంతుల్లో కలుస్తాము. ఎలా చెప్పారు ఆయన ఈ విషయం? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ రాత్రుల్లో గాని వేరే రాత్రుల్లో గాని ఎప్పుడైతే తహజ్జుద్ కొరకు నిలబడేవారో చాలా మంచి రీతిలో ఖురాన్ తిలావత్ చేసేవారు. ఆ మంచి రీతిలో ఖురాన్ తిలావత్ చేస్తూ ఏదైనా ఆయతు నుండి ఎందులోనైతే అల్లా యొక్క రహమత్, కారుణ్యం ఒక ప్రస్తావన వస్తుందో అల్లా యొక్క కారుణ్యాన్ని అర్థించేవారు. మరియు అల్లా యొక్క ఏదైనా శిక్ష గురించి ఆయత్ చదువుతున్నప్పుడు అక్కడ ఆగి అల్లా యొక్క శిక్ష నుండి అల్లా యొక్క శరణు కోరుతూ ఉండేవారు. అయితే ఏమంటున్నారు? ఫయజ్మఉ బైన స్సలాతి వల్ ఖిరాఅతి వద్దుఆఇ వత్తఫక్కుర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్, ఖురాన్ యొక్క తిలావత్, దుఆ మరియు చదువుతున్న ఆయతులను యోచించడం, తదబ్బుర్, తఫక్కుర్ చేయడం, ఇలాంటి విషయాల్లో గడుపుతూ ఉండేవారు. అందుకొరకే సుఫియాన్ సౌరీ రహిమహుల్లా వారు కూడా ఇలా చేస్తూ ఉండేవారు. వహాదా అఫ్దలుల్ అఅమాలి వ అక్మలుహా ఫీ లయాలిల్ అష్రి వ గైరిహా. ఆ తర్వాత ఇమాం ఇబ్న్ రజబ్ రహిమహుల్లా వారి యొక్క మాట ఉంది ఇక్కడ. ఇది ఈ ఘనత గల చివరి దశలోని రాత్రుల్లో అత్యంత ఘనత గల సత్కార్యాలు మరియు సంపూర్ణమైన మంచి పనులు అంటే ఇవి. ఇలాంటి వాటిని మనం తప్పకుండా సద్వినియోగించుకుంటూ ఉండాలి. అయితే ఈ రాత్రుల్లోనే ఆ అర్ధరాత్రి గడిసిన తర్వాత సహరీ సమయం దగ్గరికి వస్తున్నా కొద్దీ رياح هذه الأسحار تحمل أنين المذنبين وأنفاس المحبين وقصص التائبين. ఈ సమయాల్లో, ఈ సందర్భాల్లో పాపాత్ముల కండ్ల నుండి అశ్రువులు కారుతూ అల్లాహ్ను నిజంగా ప్రేమించే వారి యొక్క శ్వాస నుండి ఆ ప్రేమ బయటికి వస్తున్నట్లు నిజంగా సత్యమైన రీతిలో అల్లా ఎదుట తౌబా చేసే వారి యొక్క సంఘటనను గుర్తు చేసుకుంటూ మనం ఈ రాత్రులు గడిపామంటే దాని యొక్క ఉదాహరణ ఎలా ఇస్తున్నారో చూడండి. ఈ రాత్రుల్లో మనం అల్లా ముందు ఎలా నిలబడాలి, అల్లాహ్ ముందు మనం ఎలా అర్థించాలి, అల్లాహ్ ముందు మనం ఎలా నిలబడాలి, ఎలా అర్థించాలి, ఆ విషయాన్ని సూరత్ యూసుఫ్ లోని ఒక సంఘటన ద్వారా గుర్తు చేస్తున్నారు. ఏంటి ఆ సూర యూసుఫ్ ద్వారా? నేను మీకు ఆ ఆయతుల యొక్క అనువాదం చూపిస్తూ అనువాదం చేశానంటే ఇన్షా అల్లా త్వరగా మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన డాక్టర్ అబ్దుల్ రహీం హఫిదహుల్లా వారి యొక్క తెలుగు అనువాదం ఖురాన్ గురించి ఏదైతే కంప్యూటర్లలో మన యొక్క నెట్లో ఉన్నదో దాని నుండే మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైతే యూసుఫ్ అలైహిస్సలాంకు అల్లాహు తఆలా ఈజిప్ట్లో, మిస్ర్లో రాజ్యం ప్రసాదించాడో మరియు ఆ సందర్భంలో చాలా కరువు అనేది వచ్చేసింది. వర్షాలు లేకుండా చాలా ఇబ్బందికి గురి అయ్యారు ప్రజలు కదా. ఆ సమయంలో యాకూబ్ అలైహిస్సలాం యొక్క సంతానం
యూసుఫ్ అలైహిస్సలాం యొక్క సోదరులు ఎలా వచ్చారు ఒక్కసారి చూడండి. వారు అంటే యూసుఫ్ అలైహిస్సలాం యొక్క సోదరులు అతని దగ్గరకు అంటే యూసుఫ్ అలైహిస్సలాం దగ్గరకు మరలా వచ్చి అన్నారు, యా అయ్యుహల్ అజీజ్, ఓ సర్దార్, ఓ అజీజ్, మస్సనా వ అహ్లన దుర్, మేము మా కుటుంబం వారు చాలా ఇబ్బందులకు గురి అయ్యాము. వజినా బిబిదాఅతిన్ ముజ్జా, మరియు మేము చాలా తక్కువ సామాగ్రి తెచ్చాము. ఫఔఫి లనల్ ఖైల్, కానీ మాకు పూర్తి సామాగ్రిని, ధాన్యాన్ని దాన ధర్మ రూపంలోనైనా సరే ఇవ్వండి. వతసద్దక్ అలైనా ఇన్నల్లాహ యజ్జిల్ ముతసద్దికీన్, అల్లాహ్ దాన ధర్మాలు చేసే వారికి మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఇమాం ఇబ్ను రజబ్ రహిమహుల్లా చాలా పెద్ద, ఈరోజు మనం అల్లామా అంటే కూడా తక్కువనే, ఈనాటి కాలంలోని అల్లామాల కంటే తక్కువనే, అల్లామా అన్న పదం తక్కువ, అంతకంటే చాలా గొప్ప జ్ఞానవంతులు ఇమాం ఇబ్ను రజబ్. చూడండి ఈయన ఏమంటున్నారు ఇక్కడ, వీళ్ళు పేదరికానికి, కరువు కటాక్షాలకు గురి అయి, ఇబ్బందులకు గురి అయి, ఏ రాజు దగ్గరి నుండైతే రాషన్ పంచడం జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఏం చెప్పారు, మస్సనా వ అహ్లన దుర్. ముందు ఏమన్నారు, యా అయ్యుహల్ అజీజ్, తర్వాత ఏమన్నారు, తమ యొక్క బాధను ముందు పెట్టారు. మరియు మేము తీసుకొచ్చిన సామాగ్రి చాలా తక్కువ, మీరు మాతోని కొన్ని సామాన్లు తీసుకొని ధర రూపంలో మీ దగ్గర నుండి మాకు ఏ ధాన్యాలైతే ఇస్తారో, మా దగ్గర ఇవ్వడానికి సరుకు తక్కువగా ఉంది, ఆ డబ్బులు తక్కువగా ఉన్నాయి, కానీ మీరు మీ వైపు నుండి ఆ ధాన్యాలు దాన ధర్మాల రూపంలో చాలా ఎక్కువగా ఇవ్వండి మాకు. అయితే ఈ ఆయతును ప్రస్తావించి ఏం చెప్పదలుచుకున్నారు, మీరు రాత్రి వేళల్లో, ఈ లైలతుల్ ఖద్రును ఆశించే రాత్రుల్లో అల్లా ముందు నిలబడండి. ఓ అల్లా, ఓ రబ్, ఓ నా ప్రభువా, ఈ విధంగా అల్లాహ్ యొక్క పేరు మాటి మాటికి మీరు ప్రస్తావించండి, అల్లాహ్ యొక్క ఉత్తమమైన నామాలను ప్రస్తావించండి. ఆ తర్వాత మీ యొక్క పాపాల గురించి, నిజంగా మేము పాపాలలో కూరుకుపోయి ఈ పాపాల వల్ల చాలా నష్టాలకు గురి అయ్యాము, ఈ పాపాల వల్ల మేము చాలా ఇబ్బందులకు పాలయ్యాము, ఈ పాపాల వల్ల మేము నాశనం అయిపోతున్నాము. ఓ అల్లా, మా దగ్గర పుణ్యాలు ఏమి లేవు సరిగా నీ ముందు ఉంచి నీతో అడగడానికి, కానీ మేము తౌబా చేస్తున్నాము, క్షమాపణ కోరుకుంటున్నాము. ఏదో కొంత ఈ రాత్రి మేము నీ ముందు నిలబడేటువంటి భాగ్యం ప్రసాదించావు అంటే ఇది కూడా నీ యొక్క దయనే, నీ యొక్క కరుణనే. ఓ అల్లా, నీవు భాగ్యం కలుగజేసావు కనుక మేము నీ ముందే తల వంచుతూ, మీ ముందే మేము మా యొక్క చేతులు చాపుకుంటూ నీతో దుఆ చేస్తున్నాము, మా పాపాలను మన్నించు, మా యొక్క తప్పిదాలను క్షమించు, ఈ విధంగా వేడుకోవాలి. మరియు అల్లా యొక్క కరుణను, అల్లా యొక్క దయని, అల్లా వైపు నుండి మన్నింపును చాలా అడగాలి, కోరాలి. అప్పుడు ఏమవుతుంది, ఇహలోకంలో మనిషి అతని ముందు ఎవరైనా చెయ్యి చాపితే, ఎవరైనా కరుణ కటాక్షాలు అడిగితే ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు. మరి అల్లాహుతాలా, అల్లాహకు మనిషికి పోలికనే లేదు, అల్లాహుతాలా ఎందుకు మాఫ్ చేయడు? చేస్తాడు. యూసుఫ్ ఏమన్నాడు, ఈ రోజు మీపై ఎలాంటి నింద లేదు, అల్లా మిమ్మల్ని క్షమించుగాక, ఆయన కరుణించే వారిలో అందరికంటే ఉత్తమమైన కారుణ్యమూర్తి. చూసారా, ఈ విధంగా అల్లాహుతాలా కూడా మిమ్మల్ని చాలా చాలా క్షమిస్తాడు. అల్లాహుతాలా మీ పాపాలన్నింటినీ కూడా మన్నించేస్తాడు. అవసరం ఏమిటి, అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్, నిజంగా నీవే మన్నించేవానివి. ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వా, నీవు చాలా చాలా పాపాలను మన్నించడాన్ని ప్రేమిస్తావు. అయితే ఇక్కడ ఒక మంచి ముఖ్యమైన విషయం చెప్పారు. అదేంటి తెలుసా, ఓ అల్లా, నీవు మన్నింపును ఇష్టపడతావు. తుహిబ్బుల్ అఫ్వా అంటే దీని ద్వారా ఏం తెలుస్తుంది, ఇప్పుడు మన డాక్టర్ గారు మనకు బోధ చేసినట్లుగా, మీరు పరస్పరం మానవులపై ఏ ఇబ్బందులు కలుగజేయకుండా, మీ బంధువుల పట్ల, మీకు తెలిసిన వారి పట్ల మేలు చేస్తూ, వారి పట్ల ఏ కొరత చెయ్యకుండా, వారి యొక్క ఏ హక్కును మీరు దబాయించకుండా, ఏ హక్కును కాజేయకుండా, ఒకవేళ ఎవరి వైపు నుండైనా మీకు చిన్న బాధ కలిగితే మీరు మాఫ్ చేయండి. ఎందుకు? అల్లా మిమ్మల్ని మాఫ్ చేస్తాడు. ఈ భావం ఉంది. ఆ తర్వాత మీరు అడగండి, ఫాఫు అన్ని, మీరు స్వయంగా ఎవరినైతే మాఫ్ చేయాలో వారిని చేయడం లేదు, మరి అల్లాతో అడుగుతున్నారు నన్ను మాఫ్ చేయండి అని.
ఎలా అవుతుంది? దీని ద్వారా ఏం తెలుస్తుంది మనకు? ఇతరుల ఏదైనా హక్కు మనం కాజేసుకొని ఇటు అల్లాతో మాఫీ కోరితే ఆ మాఫీ మనకు లభించదు. ఎప్పటి వరకైతే అటు నుంచి మాఫీ రాదో మనకు. అర్థమవుతుంది కదా? ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి, మంచి రీతిలో అర్థం చేసుకోండి. వాస్తవానికి అల్లాహుతాలా ఇలాంటి రాత్రుల్లో మనకు చాలా ప్రసాదించడానికి వచ్చేస్తాడు. ప్రత్యేకంగా రాత్రుల్లోని 3 భాగాల్లో 3వ భాగం ఏదైతే ఉంటుందో అందులో అల్లాహుతాలా తనకు తగిన రీతిలో, అది ఎలా మనకు తెలియదు కానీ సహీ హదీస్ బుఖారీలో వచ్చి ఉంది, మనం నమ్మాలి. అల్లా తనకు తగిన రీతిలో యంజిలు రబ్బున తబారక వ తఆలా ఇల సమాఇ దునియా, ప్రపంచపు ఆకాశం వైపునకు వస్తాడు, అడుగుతాడు, ఉన్నారా ఎవరైనా క్షమాపణ కోరేవారు, నేను క్షమిస్తాను. ఉన్నారా ఎవరైనా అర్థించేవారు, నేను వారికి ప్రసాదిస్తాను. ఉన్నారా ఎవరైనా దువా చేసేవారు, నేను వారి యొక్క దువాలను అంగీకరిస్తాను. ఆ సమయంలో మనం ఇంకా ఎక్కువ దువా చేసే ప్రయత్నం చేస్తాము. అల్లాహు తాలా విన్న ఈ కొన్ని మంచి మాటలను ఆచరణ రూపం దాల్చేటువంటి భాగ్యం నాకు మీకు అందరికీ ప్రసాదించుగాక. ఈనాటి ఈ బహుమతుల పంపిణీ అటువంటి ఈ ప్రోగ్రాంలో సభా అధ్యక్షులుగా హాజరైన మన పెద్దలకు డాక్టర్ అబ్దుర్ రహీం హఫీదహుల్లా వారికి మరియు మీరందరూ స్టూడెంట్స్ మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈనాటి ప్రోగ్రాంకు సమాప్తం అని చెప్పబోతున్నాను. కానీ అంతకుముందు ఏదైనా ముఖ్యమైన విషయం మీ వైపు నుండి ఉండేది ఉంటే, ఏదైనా సందేశం ఉండేది ఉంటే, లేదా మా టీం వర్క్ యొక్క మిత్రుల నుండి జిలానీ భాయ్ ఇంకా వేరే వారి ద్వారా ఏదైనా మాట ఉండేది ఉంటే చెప్పవచ్చును. డాక్టర్ హఫీదహుల్లా వారు ఏదైనా చెప్పదలుచుకుంటున్నారా? సమాప్తం చేసేస్తామా ప్రోగ్రాం? సరే, మంచిది. ఇంతటితో ప్రోగ్రాం సమాప్తం చేయడం జరుగుతుంది. బారకల్లాహు ఫీకుం జజాకుముల్లాహు ఖైరా. సరే, మంచిది మిత్రులారా, మీరందరూ కూడా మన డాక్టర్ గారి గురించి కూడా దువా చేయండి. ఎవరికైతే బహుమతులు అని రాలేదో వారు ఎలాంటి ఫీల్ కాకండి. మీ యొక్క మనస్సులో ఏదైనా విషయం ఉండేది ఉంటే పర్సనల్గా నా మెసేజ్, నా నంబర్ తెలుసు మీకు. ఇప్పుడు టెంపరవరీగా ఈ నంబర్కు కూడా మీరు మెసేజ్ చేయాలనుకుంటే చేయవచ్చును ఇన్షా అల్లా. ఏదైనా మీ వైపు నుండి సలహా ఉంటే, లేక మీకు ఏదైనా అనుమానం ఉంటే, లేక మీకు ఏదైనా ప్రోగ్రాం విషయంలో ఇంకా బహుమతుల విషయంలో ఏదైనా చెప్పాలనుకుంటే నేను ఇప్పుడు పంపిన నంబర్కి అల్హమ్దులిల్లా మీరు మెసేజ్ చేయవచ్చును. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ అద్భుతమైన కోర్సులో భాగమయ్యే అవకాశం మాకు కల్పించినందుకు అల్లాహ్కి ధన్యవాదాలు తెలుపుతూ ప్రారంభించాలనుకుంటున్నాను. అల్హమ్దులిల్లా. స్వాగతం, సుస్వాగతం. ఒకరు మెసేజ్ పంపారు, అది మీ అందరికీ కొరకు కూడా చదివి వినిపిస్తున్నాను నేను. ఈ కోర్స్ అంతటా ముఖ్యం రంజాన్ సందర్భంగా మేము స్పష్టమైన మరియు అర్థమయ్యే విధంగా విలువైన జ్ఞానాన్ని పొందాము. అల్హమ్దులిల్లా. ఈ బోధన మనలో కేవలం దువాస్ చెప్పడమే కాదు, వాటిని నిజంగా అర్థం చేసుకోవడానికి మరియు గుర్తుంచుకోవడానికి మనలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా. జజాకుముల్లాహు ఖైర్. ఎవరో ఒక సోదరుడు లేదా సోదరి తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. బారకల్లాహు ఫీకుం. మీ యొక్క అభిప్రాయాన్ని నేను అందరికీ చదివి వినిపించేశాను. జజాకుముల్లాహు ఖైరా, జజాకుముల్లాహు ఖైరా. బారకల్లాహు ఫీకుం. సరే, మరి ఇంతటితో ప్రోగ్రాం సమాప్తం అవుతుంది. సభా సమాప్తం సమావేశం యొక్క దువా అనేది మీరు చదవండి. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత. చెప్పండి. వాలేకుం సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మరో ఇంటిమేషన్ షేక్, అది ఎంఎన్జేఎస్ ఇస్లాం నిశ్చితల జాగ్రత్తల కోర్సు యొక్క రిజల్ట్ కూడా అడుగుతున్నారు షేక్. దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి. చెప్పండి. సోదరులారా, ఎగ్జామ్ అయిపోయి కూడా ఒక నెల అవుతుంది, ఇంకా రిజల్ట్ రాలేదని మెసేజ్ చేస్తున్నారు స్టూడెంట్స్. దాదాపు ఎవరైతే ఈ రంజాన్ క్లాసెస్ లో జాయిన్ అయ్యారో అందులో 82-85% అల్హమ్దులిల్లాహ్ నసరుద్దీన్ జామియా స్టూడెంట్సే ఉన్నారు. ఇన్షాల్లా మరి తొందరలోనే ఇన్షాల్లా వాటి యొక్క ఫలితం కూడా విడుదల చేస్తాము. ఇన్షాల్లా 90% అది అయిపోయిందండి. ఇన్షాల్లా ఒక వారంలో లేదా 3-4 days లో ఇన్షాల్లా అవి కూడా విడుదల చేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి అందరూ సహనంగా ఉండండి ఇన్షాల్లా. జజాకల్లాహ్ ఖైర్. బారకల్లాహ్ ఫీక్. వయ్యాకుం. మరొక విషయం నేను గుర్తు చేయాలనుకుంటున్నాను మన విద్యార్థులందరికీ కూడా. అదేమిటంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, ఇటు మన ఇస్లామియా నిషిద్ధతలు అనే క్లాస్ చివరిలోనే ఒక 2 రోజుల తర్వాతనే, లేదు ఒక రోజు తర్వాతనే మన ఈ రమదాన్ ప్రోగ్రాంలు స్టార్ట్ కావడం వల్ల వాటి యొక్క
రిజల్ట్ తీసి మీకు వినిపించడం, వాటి యొక్క బహుమతుల పంపిణీ అనేది జరగలేకపోయింది. ఎందుకంటే రమదాన్కు సంబంధించిన మూడు ప్రోగ్రాంలను కొంచెం మేనేజ్ చేస్తూ ఉండడం, వాటిల్లో కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల. అందుకొరకే మీరందరూ మా ప్రియమైన విద్యార్థులు ఎలాంటి అపార్థంలో పడరు అని, మరియు మీకు సంబంధించిన ఈ హక్కు ఉన్నా కానీ అది ఇన్షాల్లా మా టీం వారు ఏమి వెనుక లేకుండా దాన్ని నెరవేరుస్తారు. ఇన్షాల్లా అతి త్వరలోనే దానికి ఒక సభ పెట్టడం జరుగుతుంది. ఇన్షాల్లా దాని గురించి వాట్సాప్ గ్రూప్లో మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, సమాప్తం చేద్దామా? జీ షేక్. జజాకుల్లా ఖైర్, జజాకుల్లా ఖైర్. సెలవు తీసుకుంటున్నాము. మరొకసారి డాక్టర్ అబ్దుల్ రహీం మౌలానా హఫిదహుల్లా బారకల్లాహు ఫీకుం వతవ్వల ఉమ్రకుం. جزاكم الله خير. جزاكم الله خير. الله يبارك فيكم. كثر الله خيركم. في امان الله. السلام عليكم ورحمة الله وبركاته. అందరు దువా చదవండి. సుబ్హానక అల్లాహు బిహమ్దిక అష్హదు అల్లా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.